బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కాదు అని రివీల్ చేసే సీన్ కావచ్చు, అంటే అది నేను పూర్తిగా చెప్పను, థియేటర్ లో మళ్ళీ ఆ థ్రిల్ ఫీల్ అవుతారు. అది కావచ్చు, ఇంకా డైలాగ్స్ ఉంటాయన్నమాట. సో బ్రిటిష్ షోలో మీరు మా నేల కోసం వచ్చినారు కదా, నేలు ఇస్తాను కాకపోతే 6 అడుగులు ఇస్తానంటే అది కూడా మీ శవాన్ని పాతి పెట్టడానికి అని చెప్పే డైలాగ్స్ కావచ్చు. సో ఇలాంటి డైలాగ్స్ బాగా పేలింది అనమాట. మనకు ఒక 10 సార్లు మన గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా ఏంటంటే ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఒక అబో యావరేజ్ ఫస్ట్ హాఫ్. ఓవరాల్ గా మనకు మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది అనమాట. కళ్యాణ్ రామ్ గారు యాక్టింగ్ బాగుంది, ట్విస్ట్ బాగుంది, సో ఆయన చెప్పే డైలాగ్ డెలివరీ బాగుంది అనమాట. సో ఓవరాల్ గా మంచి మూవీ చూస్తామనే ఫీల్ వస్తుంది. హైలైట్స్ అనిపించింది అయితే క్లైమాక్స్ ఒక మోర్స్ కోడ్ ఉంటుంది బ్రో, అది ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. అది వచ్చేసి ఆ సంయుక్తమైనంత ఒక సీన్ ఉంటుంది, అది కావచ్చు. మళ్ళీ సెకండ్ హాఫ్ లో కళ్యాణ్ రామ్ ట్విస్ట్ కూడా, అంటే ఒక 2-3 ట్విస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయము, అదైతే బాగుంది. వాళ్ళ కాంబినేషన్ బాగానే ఉంది, కాకపోతే హీరోయిన్ మళ్ళీ యాక్టింగ్ అంతేం స్కోప్ ఏం లేదనమాట. పిలిసారా లాగా ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ అనిపించింది, బట్ కానీ సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ ఫీల్ ఇచ్చేసరికి అది కవర్ అయిపోయింది అనమాట. ఓవరాల్ గా మంచి మూవీనే. సాంగ్స్ చెప్పుకోదగ్గ సాంగ్స్ ఏం లేదు బ్రో. బీజిఎం అయితే ఓకే, సెట్ అయింది అనమాట దానికి. అదే బ్రో, ఏదో నవీన్ అభిషేక్ నామ అది నేను నిన్ననే చూస్తా ఉన్నాను అనమాట. 80% నవీనే చేస్తానని చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా అంటే ఎవరు డైరెక్టర్ అదంతా మనకు అనవసరం, కానీ మెయిన్ ఏంటంటే డైరెక్షన్ అయితే ఓవరాల్ గా బాగుంది. సో ఆఫ్ కోర్స్ మేజర్ క్రెడిట్ నవీన్ కి వెళ్తుంది అనుకోండి.